హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మితిన్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో గ్రిల్డ్ చికెన్ ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం. చికెన్ని రెగ్యులర్గా తింటూ ఉంటాం కాబట్టి ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా డిఫరెంట్గా చేసుకుని తింటుంటే బాగుంటుంది. సో ఇవాళ అయితే మేము గ్రిల్డ్ చికెన్ అయితే చేస్తున్నాము. ముందుగా దానికోసం చికెన్ని పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేయించుకొని పసుపు వేసి 2-3 సార్లు బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. అందులోనే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. అంటే కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, తర్వాత పెరుగు, లెమన్ అన్నీ యాడ్ చేసుకొని దాన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టాలి. ఈ గ్రిల్డ్ చికెన్కి టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఎక్కువసేపు మనం మ్యారినేట్ చేస్తే మినిమం ఒక 6 hours అన్నా ఆ చికెన్ అనేది ఆ స్పైసెస్ అనేది చికెన్కి పట్టాలి. అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక 6 hours పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ముందుగా దానికోసం పొయ్యి మీద బొగ్గులు వేసేసి దాన్ని బాగా మండించుకోవాలి. బాగా ఎర్రగా నిప్పులాగా రావాలి. దానికోసం కష్టాలు పడి ఎలాగోలా నిప్పుని మండించాము. తర్వాత ఒక గ్రిల్ పెడతామని చూస్తే గ్రిల్ అయితే లేదు మా దగ్గర. సో పుల్కా స్టాండ్ అయితే పెట్టి దాని మీద చికెన్ అయితే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసి 2 వైపులా బటర్ అప్లై చేస్తూ 2 వైపులా బాగా కాల్చుకొని తీసుకొని తింటే సూపర్గా ఉండింది. దాంట్లోకి మైనస్ కూడా ప్రిపేర్ చేసాము. అదైతే ఫెయిల్ అయిపోయింది, సరిగా రాలేదు. ఇంకొకసారి డెఫినెట్గా మైనస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియో వేస్తాను, అది కూడా చూడండి. ఫైనల్గా గ్రిల్డ్ చికెన్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ వైజ్. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకుండా ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునేలాగా అంటే కర్రీ లాగానే కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా అంతా కంప్లీట్ అయిన తర్వాత చికెన్ని, మైనస్ని రెండింటిని ఒక ప్లేట్లో వేసుకొని ఒక ఫోటో తీసి పెడదాం అనుకున్నాను. కాకపోతే అంత టైం లేదు. అది కాకుండా చేసినట్టే ప్లేట్లో వేయగానే ఒక్కొక్కటి తీసేసుకొని అందరు తినేసేసారనమాట. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. ఎప్పుడు తినే విధంగా రెగ్యులర్ స్టైల్లోనే కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే ఈ విధంగా చేసుకొని తింటుంటాము. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఇంకా ఏంటంటే మా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు. ఎందుకనేది తెలియట్లేదు. మాలాంటి చిన్న ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న యూట్యూబర్స్కి కూడా మీ యొక్క సపోర్ట్ చాలా ఉంటుంది. అందరూ ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చికెన్ని ఏ స్టైల్లో చేసినా, ఏ విధంగా చేసినా బోర్ కొట్టకుండా ఉంటుంది. చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. గ్రిల్డ్ చికెన్ మాత్రం స్మోకీ ఫ్లేవర్స్తో చికెన్ అయితే చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోయింది, బాగా ఉండింది. ఈ గ్రిల్డ్ చికెన్ అయితే చాలా బాగా సాఫ్ట్గా టెండర్గా ఉడికిపోయింది. స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుండింది. దీంట్లోకి కాంబినేషన్గా మైనూస్ కానీ లేకపోతే మింట్ చట్నీ అయినా చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.